మీ అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అమ్మా డాక్టర్ గారు, రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అవ్వడం జరిగింది. ఈ 14 సంవత్సరాల్లో ఫస్ట్గా ఒక ఎంపీఓ ఎమ్మెల్యే స్థానం నుంచి మొదలైన పార్టీ తర్వాత 17 స్థానాలకు, తర్వాత 67 స్థానాలకు, ఇప్పుడు 151 స్థానాలను అధిగమించడం జరిగింది. రాబో కాలంలో కూడా వైనాడు పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఖచ్చితంగా మేమంతా కృషి చేస్తాం. ఎందుకంటే సరైన వర్గాల వారికి, ఎస్పెషల్లీ మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని ఉద్దేశంతో ఆసరైతేనేమి, అలాగే నేతలు ఎక్కున్నారు కానీ వాళ్ళకి నేతలు వేసమైతేనేమి, అలాగే ఈరోజు పట్టణాభివృద్ధి అయితేనేమి, నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవన్నీ అవ్వడం జరిగింది. ప్రతి ఊరికి రైతు భరోసా కేంద్రం, సచివాలయం, అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాబో కాలంలో మేము ఎమ్మెల్యేలు అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మేము భారీ మెజార్టీతో ఎమ్మెల్యే స్థానంలోకి ఇవ్వడం జరుగుతుంది. పార్టీ స్థాపించి 13 వసంతాలు కంప్లీట్ చేసుకొని 14వ వసంతంలోకి వెళ్తున్నాము. సో ఈ 14 సంవత్సరాలు ఏదైతే 14 సంవత్సరాలలో మేము సాధించింది, జగనన్న ఆయనకి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత మానసికంగా ఆయనకి ముందుకు తీసుకొని వచ్చినా కూడా ఎక్కడి కూడా ఆయన ముందుకు ఎంతో మందికి ధైర్యాన్ని చెప్పి ముందుకు రావడం జరిగింది. అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించడం ఏ విధంగా స్థాపించాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఆయన ఎంతో మంది ప్రజలు ఆయనని తట్టుకోలేక చనిపోయిన వారికి ఓదార్పు యాత్రతో మొదలైన ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు ఇద్దరితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 151 మంది స్థానాలకు పెరిగింది. ప్రతి ప్రజల గుండెల్లో
ఈ రోజు చేరుకుని ఉంది అంటే అత్యధికమైన అంటే సంఖ్యతో ఏదైతే పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే కూడా అది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ మిగతా పార్టీలు అంటే కూడా ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అంటే వాళ్ళు ప్రజలకు ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, పార్టీలకి అతీతంగా పార్టీ పనిచేస్తుంది.